మన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని వాటర్ ట్యాంకులను కూడా క్లీన్ చేసి పరిశుభ్రంగా ఉంచాలనే ఆదేశాల మేరకు ఈరోజు కూలీలు ఇక్కడికి వచ్చి మన యాపదారు దగ్గర ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని నీట్గా క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ పాములన్నీ జరుగుతున్నాయి. ఇదే విధంగా ఇక్కడ గడ్డి దాకా గడ్డి మొలిసి అంతా పాములు అవన్నీ జరుగుతుంటే అక్కడ ఈ చెట్లన్నీ మనుషులను పెట్టి క్లీన్ చేయించడం. ఎందుకంటే ఇక్కడ వాటర్ ట్యాంకు మోటార్లు వేయాలన్నా కూడా పాములు తిరుగుతూ అందరూ భయపడుతుంటారు. ఈ పక్కన పార్క్ ఉంది, పార్కులో కూడా పాములు తిరుగుతూ ఉంటే కాబట్టి ఇవన్నీ నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళిపోతే నారాయణ సార్ వెంటనే మా కమిషనర్ గారికి చెప్పి ఇవన్నీ కూడా క్లీన్గా చేయమని చెప్పడం జరిగింది. నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ గ్రావెల్ మట్టి కూడా తోలడం జరిగింది. ఈ గ్రావెల్ మట్టి కూడా మొత్తం సదరపరిచి నీట్గా లెవెల్ అంటే వాటర్ కూడా నిలవకుండా ఎక్కడ పాములు కానీ ఏమి లేకుండా ఈ విధంగా గ్రావెల్ మట్టి కూడా తోలి నీట్గా మన నారాయణ సారు చేయిస్తున్నారు. ఇవన్నీ కూడా వాటర్ ట్యాంకులో కానీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో క్లీన్ చేయడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం. అలాగే మన ఏసీ నగర్లో ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ట్యాంకును కూడా వారు వెంటనే అధికారులను పంపించి దాన్ని ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్లీ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు. దానికి కూడా వారికి ఉన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ట్యాంక్ పక్కన వాటర్ నిలబడి ఉంది. ఇక్కడ కూడా ఎంత చెట్లు ట్యాంక్ కింద నిలబడి ఇక్కడంతా పాములు విపరీతంగా తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకుపోయాం. వెంటనే కూడా ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన ఈ పక్క ప్రాంత ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ వాటర్ ట్యాంక్ క్లీన్ చేయించండి, పాములు తిరుగుతున్నాయి, మాకు ఇబ్బందిగా ఉందంటే వెంటనే కూడా మేము దీన్ని క్లీన్ చేపిస్తున్నాం. ఈరోజు ఇది కూడా మరి మురిగ్గా ఉంది. ఈ ప్రాంతం కూడా ఇది కూడా అన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ బయట కూడా క్లీన్ చేయించేసి లాస్ట్ లా క్లీన్ చేసి కొంచెం నీట్గా ఉంటుంది. చెట్టు కూడా కొట్టించేస్తారు. ఇది కూడా నీట్గా చేయించేసి వీధిలో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ 4 స్తంభాలకి కొత్త లైట్లు కూడా ఒక 1 వీక్ లోపల లైట్లు వేయించేస్తామమ్మా. దానికైనా ఇబ్బందిగా నారాయణ సార్ తీసుకొని పోతున్నాం. ఈ లైట్లు కొత్త లైట్లు కూడా అన్ని కొత్తవి కూడా వేయించేస్తాం. ఒక 1 వీక్ లోపల అన్ని చేయించేస్తాం. ఇది కూడా ఏసీ నగర్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని మన నారాయణ సార్ ఆదేశాల మేరకు గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడంతా క్లీనింగ్ చేస్తున్నారు. ఇది కూడా ఎర్రమట్టి దోలారు. ఇక్కడంతా ఇది కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న పొరవ కూడా ఇక్కడ కూడా పాములు తిరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్ రావడంతో ఇది కూడా నీట్గా ఇక్కడ కూడా మేము చేయించడం జరిగింది. దీనికి అన్నింటికి కూడా నారాయణ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్న మేము నారాయణ సార్ గారికి ఈ వాటర్ ట్యాంక్ గురించి కూడా అందరికీ కూడా మేము సార్ దృష్టికి తీసుకెళ్ళిపోతే వెంటనే కమిషనర్ గారిని ఆదేశించి దీనికి ఎస్టిమేషన్ ఇమీడియట్గా వేసి పని ప్రారంభించమన్నారు. ఈ మెట్లు కానీ ఈ ప్రాంతం అంతా నీట్గా చేయమన్నారు. నిన్న కూడా ఇంజనీర్ అధికారులు కూడా వచ్చి ఎస్టిమేషన్ కూడా తయారు చేసి ముందు రెడీ చేస్తున్నారు. అతి త్వరలో కూడా దీన్ని నీట్గా తయారు చేసి ప్రజలకి పరిశుభ్రమైన నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ ట్యాంక్ ఏసీ నగర్ బాలానగర్ ప్రాంతాలన్నిటి కూడా వాటర్ వస్తుంటుంది. కాబట్టి ఇవన్నిటి కూడా నీట్గా చేయమంది మన నారాయణ సార్ అధికారులు ఆదేశించిన దానికి మా 14 డివిజన్ తరఫున నారాయణ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ని ట్రిప్పులా మొత్తం రేపు రోబో పిలిపించి అన్నీ క్లీన్ చేయించండి. మట్టి సదరం చేయాలంటే అయిపోయినాక రోబోని పంపిస్తాను. నేను ఇంజనీరింగ్ చెప్తాను. రోబో పెట్టి మట్టి తోలిచ్చేసింది.